ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఉదయకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి దేవుడు ఎంతగానో ఈ దినమును మనకి ఇచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించే వారమై ఉన్నాము. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందాము. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడు ఉండకుండా వాని తలను మెడను ఖండించి వారి నిర్మూలము చేయుచున్నావు. ఈ వచనంలో దేవుడు బయలుదేరడం వెనుక రెండు ప్రాముఖ్యమైన కారణాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే రక్షణ మరియు శిక్ష. దేవుడు కేవలం తీర్పు తీర్చడానికి మాత్రమే రాడు. తన నమ్మకమైన ప్రజలను శ్రమల నుండి విడిపించడానికి ఆయన యుద్ధ వీరుడిగా బయలుదేరతాడు. ఒకే సమయంలో ఆయన తన వెలుగును పిల్లలకు రక్షణగాను, శత్రువులకు దహించు అగ్నిగాను ఎంతగానో మారుతుంది. ఈరోజు మరి మీ జీవితంలో ఏ సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది? అప్పుల బాధల, అనారోగ్యమా, కుటుంబ సమస్యల? మనుషులు మిమ్మల్ని ఒంటరిగా చేయవచ్చు, కానీ సర్వాధికారి అయిన దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేయడానికి ఇప్పటికైనా ఎంతగానో బయలుదేరాడు. అభిషక్తుడు అని ఎవరంటే చారిత్రాత్మకంగా ఇది ఇప్పటి ఇశ్రాయేల్ రాజును లేదా యాజకులను ఉద్దేశించినది. అయినప్పటికీ ఆత్మీయంగా దీనికి చాలా లోతైన అర్థం అనేది ఉంది. అంటే మెస్సియా ప్రవచనం గురించి మనకు తెలియజేస్తుంది. ఏమనంటే ప్రవచనాధికంగా ఇది రాబోయే మెస్సియా అని యేసుక్రీస్తును మనకు సూచిస్తుంది. శిలువపై సాతాను తలను నలిపివేసి మనకు సంపూర్ణ రక్షణను ఇచ్చిన క్రీస్తు విజయానికి ఇది సాదృశ్యం. క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి విశ్వాసిని రక్షించడానికి దేవుడు నిరంతరం ఎంతగానో క్రియ చేస్తూనే ఉంటాడు. తల నుండి మెడ వరకు ఖండించి నిర్మూలము చేయటం అనే మాట దేవుడు చేసే తీర్పు యొక్క తీవ్రతను ఎంతగానో చూపిస్తుంది. శత్రువు యొక్క ప్రభావం కొద్దిగా కూడా మిగలకుండా వేలతో సహా దేవుడు దృష్టత్వాన్ని పెగిలించి వేస్తాడు. మీ జీవితంలో ఏ శోధన లేదా సమస్య మిమ్మల్ని వేధిస్తుందో దానికి దేవుడు తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే కాదు, శాశ్వత విడుదల ఇస్తాడని మనకెంతగానో ఈ వాక్యం అనేది మనకు భరోసా ఇస్తుంది. కింద మనం చూసుకున్నట్లయితే శల అని ఉంది కదా, దానికి కేవలం అలంకారం అనేది కాదు, కానీ దేవుని రక్షణ శక్తి ఎంత గొప్పదో, ఆయన తీర్పు ఎంత భయంకరమైనదో మనకి ఇది గుర్తించి కాసేపు ఆగి భయభక్తులతో మన హృదయాలను పరిష్కరించుకోవలసి ఇది మనకు గుర్తు చేస్తుంది. లోకంలో దుష్టుల ప్రభావాలు ఉన్నట్లు కనిపించిన అంతిమ విజయం దేవునిదే మరియు ఆయన ప్రజలదే అని నిశ్శబ్దం అనేది మనకు తెలియజేస్తుంది. శత్రువు ఎంత బలవంతుడైనా దేవుడు తన అభిషక్తుల పక్షాన్ని నిలబడినప్పుడు శత్రువు యొక్క పునాదులు ఎంతగానో కదిలిపోతాయి. కాబట్టి మీ కళ్ళు మూసుకుని ఒక నిమిషం ఆలోచించండి. ఏంటంటే లోకం మనకు విరోధంగా ఉన్నా అంతిమ విజయం మనదే. దేవుడు మన పక్షాన ఉంటే మనల్ని ఎదిరించేవాడు ఎవడు కూడా ఉండడు. ఈ గొప్ప రక్షణ బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు అనేది చెల్లిద్దాం. చివరిగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక చిన్న పిల్లవాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద వీధి కుక్క వాడిని కరవడానికి గట్టిగా అరుస్తూ తరుముకుంటూ వస్తుంది. ఆ పిల్లోడు భయంతో ఏడుస్తూ పరిగెడతాడు. కానీ సరిగా అదే సమయానికి వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. నాన్నను చూడగానే పిల్లోడికి ధైర్యం అనేది వస్తుంది. ఎందుకంటే ఆ కుక్క నుంచి వాళ్ళ నాన్న ఆ పిల్లవాడిని కాపాడుతాడనే ఒక నమ్మకం, ఒక ధైర్యం. వెంటనే అక్కడున్న పెద్ద కర్రను తీసుకుని ఆ కుక్కను తల మీద కొట్టి దాన్ని అక్కడ నుండి తొలివేస్తాడు. ఇప్పుడు ఆ పిల్లవాడిని ఆ నాన్నగారు ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ఎంతగానో మరి ఓదార్స్తాడు. అంటే ఎందుకు అక్కడ ఉన్నదంటే ఆ పిల్లవాడికి ఆ నాన్న కాపాడుతాడనే నమ్మకం. మనకు కూడా ఈరోజు దేవుడు మనల్ని కాపాడుతాడనే నమ్మకం ఉంటే దేవుడు మన శత్రువులందరినీ కూడా మరి ఎదిరించి మనల్ని ఎంతగానో కాపాడుతాడు. మన జీవితంలో కూడా సాతాను అనే గర్జించే సింహం మనల్ని భయపెట్టాలని చూసినప్పుడు మన పరలోకపు తండ్రి ఊరికే ఉండడు. ఆయన తన అభిషక్తులైన మన కోసం కర్ర పట్టుకుని రంగంలోకి దిగుతాడు. శత్రువు తలను చితకబాది మనల్ని తన గుండెలకు ఎంతగానో హత్తుకుంటాడు. మరి శత్రువు ఎంత గర్జించినా వాడి ముగింపు దేవుని చేతిలో ఉంది. కాబట్టి మీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల గురించి భయపడకండి. మీరు బలహీనులని సాతాను మీ చెవిలో అబద్ధాలు చెప్తుంటాడు, కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది మీరు అభిషక్తులు, మీరు దేవుడు ప్రత్యేకించి ఏర్పరచుకున్న పిల్లలు.
కనుక మీరు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు మాతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. నీ వాక్యం ద్వారా మాకు చక్కటి భరోసాను ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలు ఎవరైతే మరి ఈ వాక్యం వింటున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. అప్పుల బాధల చేత, అనారోగ్యం చేత, కుటుంబ సమస్యల చేత మరియు సాతాను తీసుకుని వస్తున్న రకరకాల శోధనల చేత నలిగిపోతున్నారు వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. మేము బలహీనము అనే లోకము తృణీకరించిన మీ వాక్యం ద్వారా మేము మీ అభిషక్తులమని మాకు గుర్తు చేసినందుకు వందనాలు నాయన. మీ కంటి పాపలమైన మీ బిడ్డలను తాకడానికి సాతానికి ఏ అధికారము లేదు రాజా. మీ వాక్యం సెలవిచ్చినట్లు మీ బిడ్డలు ఆత్మీయ ఎదుగుదలను, వారి సంతోషాన్ని పాడు చేయాలని చూస్తున్న ప్రతి దుష్ట శక్తి యొక్క తలను, మెడను క్రీస్తు నామంలో ఖండించి వాటిని సంపూర్ణంగా నిర్మూలన చేయమని అడుగుతున్నామయ్యా. సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కాదు ప్రభా, మీ బిడ్డల జీవితంలో శాశ్వతమైన సంపూర్ణమైన విడుదలను, విజయాన్ని దయచేయండి. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నుండి సమస్త భయమును, ఆందోళన యేసు నామములో మరి తొలగిపోవును గాకని సెలవిస్తున్నామయ్యా. సెల అనే వాక్యం చెప్పినట్లు శ్రమలో కూడా ఆగి మీ రక్షణ శక్తిని ధ్యానిస్తూ మిమ్మల్ని స్తుతించే గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయమని, రాబోయే వారం అంతటా మీ దైవిక రక్షణ, మీ అభిషేకం మీ బిడ్డల మీద తోడుగా ఉంచమని, మా పక్షం యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చే మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దిన మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.